మరి ఆత్మీయ అంతస్తుల గురించి సంఘానికి ఇచ్చేటువంటి మరి మరి ఎంత ప్రోత్సాహకర విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే 2వ అధ్యాయంలో ఆయన గొప్పతనాన్ని దాని పై వచ్చిన చదువుకుంటూ యాజకత్వం అనేది సజీవ రాళ్ళు అనేవి కనుక ఆయన అమూల్యమైన వాడని మరి ప్రభు ఎదిగినటువంటి ఒక బిడ్డ ఈ 2వ అధ్యాయంలో రక్షించబడిన ఒక వ్యక్తి జీవితం ఉండే లక్షణాలు ఏంటో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక మొదటి వచనంలో రాయబడింది, ప్రభు దయాళులని మీరు రుచించున్న ఎడల అన్నాడు. సమస్తమైన ఏమనగా దుష్టాత్మను, సమస్త కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించే శిష్యులకు పోయిన వారే నిర్మలమైన వాక్యము విషయంలో నిర్మలమైన వాక్యమును పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కనుక రక్షించబడిన నీనా జీవితంలో, ఎరిగించబడిన నీనా జీవితంలో, మారుమనసు పొందిన నీనా జీవితంలో ఏంటి ఇవన్నీ విసర్జించిన అనుభవం, క్రొత్త అనుభవంలోకి వచ్చిన అనుభవం, క్రొత్త జీవితం కలిగిన అనుభవం, అదే ఎరిగించబడిన అనుభవంలోకి వచ్చింది. కనుక ఈ అధ్యాయంలో మనం చీకట్లో ఉన్నాం. అక్కడ దేవుని వాక్యం చెబుతుంది ఏముంది ఇక్కడ, అయితే మీరు అన్నాడు, అయితే మీరు అంటున్నారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం అన్నాడు. నీవు నిన్ను ప్రచురించే వారిలో ఉన్నాడు. ఎవరు ప్రచురించేవారు, ఎవరు ప్రకటించేవారు, ఎవరు ఆరాధించేవారు అంటే ఆయన గుణగణాలను, ఆయన ప్రేమను, ఆ ప్రభు యొక్క క్షమాపణను, ప్రభు యొక్క ప్రేమను, ప్రవహించిన రక్షణ ఆనందాన్ని నీ నా జీవితంలో నిత్యము ఆరాధించాలి, నిత్యము ప్రకటించాలి. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో మనం ఈ అనుభవం ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుకనే పేతురు గారు ఏమంటాడు ఇక్కడ, అయితే మీరు ఎక్కడున్నారు, చీకట్లో ఉన్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం దయచేసి చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి వస్తే ఒక వచనం మనం చదువుతున్నాం, 8వ వచనం, 5వ అధ్యాయము 8వ వచనం కలిసి చదువుతున్నాం. మీరు పూర్వమందు చీకటి అయిపోతుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఆ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమంటాడు ఇక్కడ ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తూ, కనుక మీరు అయితే మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది. కనుక చీకటిలోనున్నాం. ఒకప్పుడు చీకటి అంటే ఏంటి, పాప జీవితం, జన్మ కర్మ పాపం అనేది మనిషిని దేవుడికి దూరం చేసి, అందుకే చీకటి అనేది ఒకప్పుడు చీకట్లో బ్రతికాం మనం. చీకటి జీవితము, చీకటి అంటే ఏంటి, ఆ చీకటి పాపం చూపిస్తుంది. చీకటి అంటే చీకట్లో మనకి ఏం కనబడదు, ఈ లోకంలో ఏం కనబడని జీవితం, ఏం చేస్తున్నాం అర్థం కాని జీవితం, ఎక్కడ పోతున్నాం అర్థం కాని జీవితం, ఎందుకు బ్రతుకుతున్నాం అర్థం కాని జీవితం. కనుక లోకంలో అర్థం లేని జీవితం అంతా వ్యర్థమని చెప్పుకుంటాం. ఇక్కడ అలా గమనించండి. కాబట్టి ఇక్కడ పూర్వం మీరు చీకటి అయింటిది, చీకటిలో ఉన్నా ఈ చీకట్లో నుండి వెలుగులోకి రావాలంటే మన చేత కాదు, మనకు తెలియదు ఆ వెలుగు ఎక్కడ ఉందో, ఆ వెలుగు ఏంటో మనకు తెలియదు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు వెలుగై ఉన్నాడు. ఏమన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగులో పిలిచాడు నిన్ను. కనుక దేవుడు ఏమైనాడంట, దయచేసి చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త. ఎవరా దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వెలుగుగా వచ్చాడు. కాబట్టి అది ఇక్కడ యోహాను గారు, యేసు ప్రభు శిష్యుడైన యోహాను గారు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక గమనించండి. 9వ వచనం, నిజమైన వెలుగుండెను, అది లోకములకు వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది అంటాడు. నిజమైన వెలుగుండెను, ఆయన లోకము నుండి లోకమైన మూలంగా కలిగింది కానీ లోకము తెలుసుకోలేదు అని గమనించండి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు, దేవుడు వెలుగై ఉన్నాడు. కనుక వెలుగా వచ్చాడు ఈ లోకానికి. కనుక ఆయన అందుకే ఆ మాట మనం చూస్తున్నాం. యోహాను 3వ అధ్యాయం దయచేసి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19 చదువుకుందాం. 19 వచ్చింది, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చింది కానీ
తమ క్రియలు చెడ్డమైన మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించి దుష్కార్యం చే ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్టుగా కనబడుతున్నట్లు ఎరుగునొద్దకు రాడు. సత్యవంతుడైతే తన క్రియలు దేవుని మూలంగా చెడ్డదని ప్రత్యక్షపరచబడినట్టు ఎరుగునొద్దకు వచ్చును. గమనించండి. అడు ఒకప్పుడు మనం ఎలా ఉన్నాము? చీకటిలో ఉన్నాం, పొరగట్టున్నాము, చీకటి జీవితం జీవిస్తూ ఉన్నాం. అందుకే చీకటి కార్యాలు, చెడు కార్యాలు, అబద్ధాలు, మోసము, కోపము, ఏదో రకాల ద్వేషము, రకరకాల పరిస్థితులతో మనం జీవిస్తూ ఉన్నవారు ఒకప్పుడు. కనుకనే మొదటి తలపులు జ్ఞాపకం చేస్తున్నమాట, మీరు పూర్వమందు చీకటి ఉంటేనే. పూర్వం అంటే మన స్థితి జ్ఞాపకం చేస్తుంది. ప్రభు దగ్గరికి రాకముందు, రక్షణ పొందకముందు పిల్లారా మనం ఏ స్థితిలో ఉన్నట్టే చీకట్లో సంచరిస్తూ ఉన్నాం. చీకట్లో నన్ను ఏం చేశాడు? ఎలుగునొద్దకు పిలిచినాడు. మత్తయి సువార్త 3వ దయచేసేవాడు. మత్తయి రాసిన సువార్త వచ్చిన మాట చదువుతా. 4వ అధ్యాయం 16 నుండి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలేను దేశం ప్రాంతములలో సముద్ర తీరమందరి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవరణున్న సముద్ర తీరున అన్యజనులు నివసించు గలిలయ చీకట్లో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మన ప్రదేశంలోను మన చేత కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త యెషయా ద్వారా పలకబడిన నెరవేరినట్లు ఇలాగు జరిగెను. కనుక పలికిన మాటలు నెరవేర్చబడిన ఇలాగు జరిగెను. కనుక అంటాడు, వాడి గొప్ప వెలుగు చూశారు. వారు వెలుగులోకి వచ్చారు. మరణ ఛాయలో ఉన్నా, మరణ ప్రదేశంలో ఉన్నా, ప్రభు దగ్గర రాకముందు మరణ కోరను జీవిస్తూ ఉన్నా, మనలో ఉన్నా. ఈ మరణం అనేది ఎలా వచ్చింది? పాపానికి వచ్చు జీతము మరణం. ఆ మరణాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో బలైపోవడం ద్వారా ఆ మరణాన్ని జయించాడు. మరణమును జయించిన ప్రభు నీలోనికి నాలోనికి వచ్చాడు. నా జీవితాన్ని వెలిగించాడు, నా జీవితాన్ని రక్షించాడు. అందుకే ఈ రోజు ప్రభు మందిరంలో కూర్చొని ఆరాధించగలిగే అనుభవం కలిగిన వారుగా మనం వస్తున్నాం. కనుక ఈ అనుభవం కలిగిన వారే, వెలుగులోకి వచ్చిన వారే ప్రభుని ఆరాధించే అనుభవం, ప్రభుని కనపరిచే అనుభవం. అందుకే రాయలు ఎక్కడ కూర్చున్న ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, చీకట్లో జీవించాం. పూర్వం మీరు చీకటే ఉన్నారు, ఎఫెసీ 5:8 ప్రకారంగా. అయితే మీరు చీకట్లో ఉన్నారు కనుక చీకట్లో మిమ్మల్ని పిలిచాడు. అలాగే యోహాను సువార్త 3 అక్కడ రాయబడింది 19 కనుక దుష్కార్యాలు చేస్తూ వచ్చాం, చెడు కార్యాలు చేస్తూ వచ్చాం, చీకట్లో ఉన్నాం. కనుక చీకట్లో నన్ను ఏం చేశాడు? వెలుగులోకి తీసుకొచ్చాడు. చీకట్లో కూర్చున్న నన్ను ఆనాడు ప్రవక్త చెప్పాడు, యెషయా ప్రవక్త. ఆ ప్రవచనం నెరవేరింది. ప్రభు భూమి మీద కనుక ఆ వెలుగును నీకు నాకు ఇచ్చాడు. నీ ఆ వెలుగులో ప్రకాశింపజేశాడు. 2 కొరింథీ 4వ అధ్యాయం, 2 కొరింథీ 4వ అధ్యాయం దయచేసి చూడండి. 2 కొరింథీ 4వ అధ్యాయం 4-5 వచనాలు కలిసి చదువుకుంటాం. 4-5 వచనాలు. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించుకున్న నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వస్తుల వారి మనోనేత్రులకు గుడ్డితనము కలుగజేసెను. అంధకారము నుండి వెలుగు ప్రకాశించుగాకని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తును వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించింది. కనుక మేము మమ్మల్ని గురించి ప్రకటించబడలేదు కానీ క్రీస్తు యేసుని గురించి, ఆయన ప్రభువు మమ్మల్ని గురించి యేసు నిమిత్తము మేము మీ ప్రచారకులమని ప్రకటించుచున్నాము. కనుక హృదయంలో ప్రకాశించను. చీకటి తొలగిపోయింది. ఎప్పుడు ప్రభు హృదయంలోకి వచ్చాడు చీకటి తొలగిపోయింది. కనుక సౌలుగా ఉన్నాడు, పౌలు కాదు. అపొస్తలుల 9వ అధ్యాయంలో ఆయన జీవితం మార్పు మనం చూస్తున్నాం. కనుక దమస్కు పట్టణానికి వెళుతున్నాడు. ఆ దమస్కు పట్టణానికి వెళుతున్న సమయంలో వెలుగు ప్రకాశించింది. ఎలాంటి వెలుగు? గొప్ప వెలుగును చూశాడు ఆయన. ఆ వెలుగులో ఏమైనా అపొస్తలుల కార్యం
దయచేసి చూడండి 9వ అధ్యాయం. ఇది ఆయన అనుభవిస్తున్నది. అపొస్తలుడైన పౌలుగా సౌలుగా ఉన్నప్పుడు ఏమైనాడు? చీకట్లో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు, కనుక దేవునికి దూరస్తుడిగా ఉన్నాడు. కనుక ఆయన జీవితంలో ఎప్పుడైతే ఆ వెలుగు చూశాడు, ఆ స్వరం విన్నాడు, అప్పుడు ఆయన జీవితంలో గొప్ప వెలుగు ప్రకాశించింది. మార్గములో ఆ వెలుగును చూశాడు. దయచేసి చదువుకుంటా 3వ వచనం నుండి చదువుకుంటూ వస్తాం. సంఘాన్ని హింసిస్తున్నాడు, దేవుని ప్రజలు బాధ పెడుతున్నాడు. అది ఆయన యొక్క మూర్ఖత్వం కనుక అదిగా అంటున్నాడు. అతను ప్రయాణం చేయొచ్చు. దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేలా నన్ను హింసిస్తున్నావు? అతనితో ఒక స్వరము పలుకుట వినను. ప్రభువా నీవు ఎవడవని అడుగుగా ఆయన, నేను నీవు హింసించిన యేసును. ఎవరన్నాడు? నేను నీవు హింసించిన యేసుని. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ఆ రక్షకుడికి దూరంగా ఉన్నాడు, ఆ రక్షణకు దూరంగా ఉన్నాడు, ఆ వెలుగుకు దూరంగా ఉన్నాడు ఒకప్పుడు సౌలు. నీ నా జీవితం కూడా చెప్తారా? మనందరం అదే స్థితిలో ఉన్నాం. ఏం చేస్తున్నామో తెలియదు, ఎక్కడ పోతున్నామో తెలియదు, ఎందుకు జీవిస్తున్నామో తెలియదు. ఇది ప్రభు దగ్గరికి రాకముందు ఉన్న మన చరిత్ర, పౌలు గారి చరిత్ర కూడా అదే. అందుకే నేను గొప్ప కార్యాలు చేస్తున్నాను. ఏం చేశాడు? నేను భక్తి కలిగిన వాడను కనుక. ఎలాంటి వాడంటే ఆయన గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్న పాండిత్యం కలిగిన పండితుడు. ఇంత జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తున్నాడు? దేవుని ప్రజలను హింసిస్తున్నాడు, సత్యానికి వెలపట ఉన్నాడు, వెలుగుకు వెలపట ఉన్నాడు. కనుక ఇలాంటి పరిస్థితులు ఆయన జీవితంలో ఆ వెలుగు ప్రకాశించింది ఆయన మీద. దైవ వెలుగు ఆయన ప్రకాశించగానే ఏమయ్యాడు? గుడ్డివాడైపోయాడు. అది ఆయన జీవితంలో గుడ్డివాడైపోయాడు. స్వరం విన్నాడు, సౌలా సౌలా. సౌలు అంటే పెద్దవాడు, లోకరీతిగా అన్నింటిలో గొప్పవాడు, అన్నింటిలో పెద్దవాడు. కానీ దేవుడు ఎలాంటి వాడు? దేవుడు శూన్యము, దేవుడు ఎరగనవాడు, జీవము గల దేవుడు ఎరగనవాడు, సృష్టికర్తని ఎరగనవాడు. ఇదాని చరిత్ర. అది ఆయన జీవితంలో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ వెలుగు చూసి, ఆ వెలుగు ప్రకాశించింది, ఆ వెలుగులో స్వరములు పడింది. ఆ స్వరములో ఏమి పడింది? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. ఎవరు అన్నాడు? నీవు హింసించిన యేసుని. యేసు అంటే రక్షకుడు. ఇప్పుడు రక్షకుడు పరిచయం అయ్యాడు ఆయనకి. దమస్కు పట్టణములో మార్గములో పట్టణానికి వెళుతున్నాడు. మార్గములు పిల్లరా, నీ నా జీవితంలో మార్గములు ఉన్నాం, ఈ యాత్రా జీవితంలో ఉన్నాం. ప్రభు నిన్ను దర్శించిన దినము, నిన్ను ఎదిగించిన దినము, నిన్ను కరుణించిన దినము, క్షమించిన దినం అంటూ నీకు నాకుందనేది ఈ ఉదయకాలము ఆరాధనలో తెలియచేసేది. ఆరాధన. ఒకప్పుడు నేను ఇదే స్థితి, ఒకప్పుడు నా స్థితి ఇంతే. నువ్వు చెప్పగలిగేది, నేను చెప్పగలిగేది. 1977 సంవత్సరం మే మాసము మరి 29వ దినము నా జీవితాన్ని వెలిగించాడు దేవుడు, నన్ను రక్షించినాడు దేవుడు. నా జీవితంలో గొప్ప సంతోషం ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. అది ఆదివారము రాత్రి నా జీవితం వెలిగించాడు ప్రభు. ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా నా యాత్రా జీవితంలో ఆ దేవుని గురించి నేను ఆరాధించుట్లో, ఆయన ప్రకటించుట్లో, ఆయన సేవ చేయట్లో ఎంతవరకు నిలబెట్టి నడిపించాడు ఆయన కృప చేత, ఆయన దయచేత. నేను చెప్పగలను. ఇది నా అనుభవం. నీ అనుభవం ఉంది, నీ కూడా అనుభవం ఉంది. రక్షించబడిన అనుభవం, వెలిగించబడిన అనుభవం, చీకట్లో నుండి వెలుగు వచ్చిన అనుభవం, దేవునికి దూరమైన జీవితంలో సమీపంకి వచ్చిన అనుభవం. ఈ అనుభవమే పౌలు గారు తన అనుభవంలో చెప్తున్నాడు. అందుకని అంటాడు 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. చూడండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము, దయచేసి ఆ వచనం చదువుకున్నాడు. 12వ వచనం, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12. దాంట్లో కూడా పూర్వము దూషకుడును హింసకుడును ఆదికుడును తన పరిచయాన్ని నియమించి నమ్మకమైన ఇచ్చినందున నన్ను బలపరచమైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక విశ్వాసం చేస్తే కనుక ఏమయ్యాడు? కనికరించబడ్డాడు. చూడండి, అక్కడ ఆ మాట జ్ఞాపకం చేయబడుతుంది పిల్లలు. ఏమన్నా అక్కడ పూర్వము, ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పూర్వం మీరు చీకటి అయింది కనుక పూర్వము చీకట్లో ఉన్నాము. ఒకటి. రెండవది
అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్య వెలుగులోకి వచ్చారు. వెలుగులోకి వచ్చిన అనుభవం కనుక చీకట్లో నుండి వెలుగులోకి తీసుకురావడం అనుభవం అనేది ప్రభుని ఆరాధించే అనుభవమే, ప్రభుని కనపరిచే అనుభవమే. కనుక జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఆ విషయంలో మనం చూస్తున్నాం. పౌలు గారు తన జీవితం ఏం చేస్తున్నాడు? పూర్వము దూషము. ఎఫెసీయులకు రాసిన 5:8 అంటాడు, పూర్వం మీరు చీకటైంటిరి. కనుక పూర్వమైన జీవితం చీకట్లో ఉన్నాడు. నీవు నేను చీకట్లో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు. పేతురు గారు చెప్తున్నాడు, అయితే మీరు చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయాలి. ఇదే మన జీవితాంతం దేవుని ఈ భూమి మీద సంఘ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఆరాధించే అనుభవం కాదు. ఆయన ఆరాధించే అనుభవం, ప్రభుని కనపరిచే అనుభవం, ప్రభుని ప్రకటించే అనుభవం, ప్రభువు సాక్షిగా జీవించే అనుభవం అనేది ప్రభు మన నుండి కోరుతున్నాడు. నేను రక్షించినాడు కదా, చీకటి దగ్గర తీసుకొచ్చాడు కదా, నేను ఆ కుమార్తెను చేస్తాను కదా. కాబట్టి నీ నోటికుంటూ వచ్చే పాట వినాలి, నీ నోటికుంటూ వచ్చేటువంటి ఆ ఆరాధన వినాలి. అందుకే దావీదు అనుభవం చెప్తున్నాడు. కీర్తన దయచేసి చూడండి, కీర్తనలో ఒక మాట చెప్తున్నాడు. దావీదు అనుభవంలో ఒక మాట జ్ఞాపకం చేస్తుంది. 40వ అధ్యాయం కీర్తనలు 40వ అధ్యాయంలో పౌలు గారి అనుభవాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఇక పేతురు గారు తన అనుభవంలో జ్ఞాపకం చేసిన మాట. మూడోది దావీదు తన జీవితం 40వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ? దయచేసి 2వ వచనం, 40వ అధ్యాయం 2వ వచనం. నాశనకరణ గుంటలో నుండి, చిగడగల దొంగ ఊపిలో నుండి ఆయనను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలుపుతున్న అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్రము కొత్త గీతము మన దేవుడు నా నోటి నుంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెను అంటే కదా. పూర్వం ఎక్కడున్నాడు దావీదు? 40వ కీర్తన అనుభవం జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాంటి స్థలము, ఎలాంటి పరిస్థితి ఆయన జీవితంలో. ఏమంటాడు? నాశనకరమైన గుంటలో ఉన్నాడు, జిగడగల దొంగ ఊబిలో ఉన్నాడు. ఇది దావీదు అనుభవం. అలాంటి స్థితిలో నుండి దేవుడు ఏం చేశాడండి? నాశనకరమైన గుంటలో నుండి, జిగడగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తను, పైకి లేపాడు. పైకి లేపబడిన అనుభవం, చీకట్లోంచి వెలుగులోకి వచ్చిన అనుభవం, వెలుగులోకి వచ్చిన అనుభవం. కనుక అదే పౌలు గారి అనుభవం, పేతురు గారి అనుభవం, దావీదు అనుభవం. ఈరోజు నీ నా అనుభవం కూడా అదే ఉండాలి. అదే ఉంటేనే ఆరాధించగలి. ఆ గుంటలో ఉన్నాడు దావీదు, ఆ ఊబిలో ఉన్నాడు దావీదు. భూమిలో నుండి, గుంటలో నుండి దేవుడు పైకి లేపాడు ఆయన్ని. తీసుకొచ్చాడు, బండ మీద నిలిపినాడు. బండ మీద నా పాదము నిలిపి నా అడుగులు స్థిరపరిచినాడు. స్థిరపరచబడే జీవితం, నిలబడే జీవితం. ప్రభువులో నిలబడాలి, ప్రభువులో నిలబడాలి. ప్రభువులో నిలబడే చేయాలి. దేవుని ఆరాధించాలి, ప్రభుని ఆరాధించాలి. నీ కొరకు నా గురించి ప్రాణం పెట్టిన ప్రభు, రక్షించిన ప్రభుని కనపరచాలి. నీ నోట నా నోట మహిమపరచాలి. అదే జ్ఞాపకం చేస్తున్నది. ఉదయం కల ప్రవీణకి వచ్చిన నేను ఆ జీవితంలో జ్ఞానంలో వచ్చామా? అయ్యా ఒకప్పుడు నేను గుంటలో ఉన్నా. అదే ఎలాంటి గుంట? నాశనకరమైన గుంట. లూకా 10:19 రాబడింది. ఎవరు ఎక్కడ? 19:10 రాబడింది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాను. నశించిన మానవుని రక్షించడానికి వచ్చాడు. అందుకని రక్షకుడిగా నేను ఆ జీవితాన్ని వెలిగించాడు. మత్తయి 1:20 రాబడింది. తన ప్రజలని ఆయన కుమారుడు, ఆమె మరియమ్మ గారు వర్తమానం ఇస్తున్నాడు. ఆమె ఒక కుమారుడు కరుడు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసుని పేరు పెట్టదు. యేసు అంటే రక్షకుడు, రక్షించిన వాడు, క్షమించిన వాడు, శిలువ రక్తంతో కడిగిన వాడు. ఒప్పుకున్నప్పుడు, మన పాపమును ఒప్పుకున్నప్పుడు కడిగి క్షమించే దేవుడు. కడగబడిన అనుభవం, క్షమించబడిన అనుభవం, ఒప్పుకున్న అనుభవం, కడుక్కున్న అనుభవం, క్షమించబడిన అనుభవం, ఆరాధించే అనుభవానికి వచ్చింది. ఇదే పిల్లరా. ఆ గుంట ఎలాంటిదో దావీదు, ఆ ఊపి ఎలాంటిదో దావీదు. కనుకనే అన్నాడు, బండ మీద నిలిపాడు. ఆ బండ మన వెలుగుదము, మన ప్రభువుని చూపిస్తుంది. వాడు కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడ ఏమరాబడింది? ఆ బండ క్రీస్తు అని రాయబడింది. కనుక బండ ఏం చూపిస్తుంది? ప్రభుని చూపిస్తుంది. కనుక ఆ బండే ఆదిలోకి వస్తే మోషే ఆ బండ నుండి నీళ్లు ప్రవహింపజేశాడు. బండను పట్టగానే నీళ్లు ప్రవహించినాయి, ఇశ్రాయేలు త్రాగుటకు. కనుక బండ అనేది
ఇక్కడ ఏం చూపిస్తుంది? మన ఆత్మీయ జీవితం కట్టబడే అనుభవం, ప్రభుత్వం సంబంధం, సావాసము, ఎడతగిన సంబంధం కలిగి ప్రభు ఇంట్లో దేవుని ప్రజలుగా మనం ఆరాధించి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వాడి మీదకి వచ్చామా? దేవుని పొందనాలు. ఇంకా రాలేదా? ఇంకా చీకట్లో ఉన్నావా? ఈ ఉదయకాల వాక్యం పెట్టాం, వెలుగులోకి రా, రక్షణ అనుభవంలోకి రమ్ము, రక్షణ తీర్మానం చేసుకును. గుంట్లో ఉన్నావా? ఊపిలో ఉన్నావా? నిన్ను రేపు ప్రభుని దగ్గర ఉన్నాడు, ప్రభు మధ్యలో ఉన్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు, లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒప్పుకుంటే ప్రభు లేపు, ఊపిలో నుంచి లేపు, గుంట్లో నుంచి లేపు, నాకు సాయం చేయి, బండ మీద నిలబెట్టాను దావిదడిగినట్లు అడగలిగితే ఈ ఉదయకాలమే నీకు ఈ భాగ్యం దొరికేది. నేను కూడా ఆరాధించే ఆరాధికులు ఒక ఆరాధికురాలుగా, ఒక ఆరాధికుడుగా ప్రభుని కనపరచగలరు. దేవుడికి వచ్చి వెళ్ళిపోయింది కాదు. అదే పాలకు ఇవ్వడిన స్వరం, ఆ వెలుగు దేవుని వాక్యం వెలుగునికి వస్తుంది. ఉదయకాలం దేవుని సన్నిధిలో ఈ వెలుగు నీ మీద ప్రకాశించాలని కోరుతున్నాడు. అందుకే ఎక్కడ చీకట్లో కూర్చున్న వారికి వెలుగు ఉదయించను అనే దానికి సూచన అదే. లోకములో జీవిస్తున్నాం కనుక మన చరిత్ర ఏదైనప్పటికైనా ఆ చరిత్రను బట్టి మనం ఏమయ్యాం? దేవుడికి దూరమయ్యాం. అదే చీకటి జీవితం, కనుక కుంటలో జీవితం, ఊపిలో జీవితం. ఇలాంటి నిర్ణయాలు ప్రభు చేశాడు, రక్షించడానికి వచ్చాడు, రక్షించాడు. రక్షించబడిన దేవుని ప్రజలు బట్టి దేవుడు పొందినారు. ఇప్పుడు ఆరాధిస్తున్నారు వారు. ఇంకా కొందరు ఉన్నారు, వస్తున్నారు, మందిరానికి పెడుతున్నారు. ఆరాధన చేయలేని వారు ఉన్నారు, ఈ వెలుగు అనుభవించిన వారు ఉన్నారు, ఈ అనుభవం లేని వారు ఉన్నారు. ఈ అనుభవం లేని వారు అంటే ఎక్కడున్నావు? గుంటలో ఉన్న అర్థం, ఊపిలో ఉన్న అర్థం, చీకట్లో ఉన్న అర్థం, నీ ఇష్టాంతర జీవితంలో ఉన్న అర్థం. దాన్ని బట్టి నీకు కలిగే ప్రతిఫలం ఏంటి? దేవుని ఆరాధించాలో నీకు లేదు, వస్తున్నావు పోతున్నావు అంతే. అంత మాత్రాన నీకు లాభం ఏంటి? నీ ద్వారా దేవుడికి లాభం ఏంటి? నీ జీవితానికి మేలు కలగాలి, నీ కుటుంబానికి మేలు కలగాలి, నీ ద్వారా దేవుడికి మహిమ రావాలి. దేవుడిని మహిమపరచాలంటే ఈ అనుభవానికి రావాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడే కావాలి, కడుపు చేసుకోవాలి. మూడొచ్చు 4 విషయానికి వస్తే అక్కడ ఏముంది? ఇంకొక మాట చదువుతాం, దయచేసి చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. మనం ఎదిగిన విషయమే, మనం తెలిసిన విషయాలే దేవుని వాక్యం అనేక సార్లు వింటున్నాం. ఏమంటాడు ఇక్కడ ఎఫెసీ సంఘాల గురించి? 2వ అధ్యాయము దయచేసి మొదటి 2 వచనాలు చదువుకుంటాం. మొదటి 2 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తు కూడా బ్రతికించాను. బ్రతికించబడిన జీవితం. అపరాధము చేతను పాపముల చేతను చనిపోయిన వారు ఇంకేం మాట్లాడలేరు, చనిపోయిన వారు నడవలేరు, చనిపోయిన వారు ఏమి చేయలేరు. లోకరీతిగా చనిపోయిన లోకములో ఏమన్నాడు? దేవుడు ఆదాముతో చెప్పాడు, ఆ పండు తిను దినమున నువ్వు నిశ్చయముగా చనిపోతావన్నావు, చచ్చిపోతావన్నాడు. అంటే కొన్ని వందల సంవత్సరాలు బ్రతికాడు ఆదాము. చూడండి, చనిపోలా. ఏంటి ఆయన మరణం? ఎందులో చనిపోయాడు? ఆత్మీయంగా చనిపోయాడు, భౌతికంగా బ్రతికాడు. ఈనాడు భౌతికంగా మనం బ్రతుకుతున్నాం, భౌతికంగా జీవిస్తున్నాం. ఆత్మీయంగా ఆత్మీయ జీవితంలో, ఆంతరంగ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఏం లేదు, జీవము లేని వారు, వెలుగు లేని వారు కనుక మరణించిన వారిలో ఉంటున్నాం. ఆ మరణించిన నిరుణాన్ని ఏం చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతికించడం వచ్చాడు. బ్రతకాలని కోరుతున్నాడు. నువ్వు బ్రతకాలి, నువ్వు బ్రతికించబడాలి, బ్రతికిన వారిని చేర్చబడాలి, ప్రభుని ఆరాధించే వారు ఉండాలని కోరుతున్నాడు. అపరాధం నుండి, దోషం నుండి, పాపము నుండి వెలుగులోకి రావాలి, పరిశుద్ధంలోకి రావాలి, నీతిలోకి రావాలి, దైవత్వములోకి రావాలి. ఇది దేవుని కోరిక. అందుకే ప్రపంచ ఉద్దేశం ఈ భూమి మీద ప్రభు శిలువలో మరణించిన ఉద్దేశం. ఆయన విలువైన రక్తాన్ని మార్చాడు. ఆ రక్తం నీ నా పాపం కడిగేదానికి సిద్ధంగా ఉంది. కడుతున్నామా? అపరాధం ఉన్నామా? పాపంలో మరణించామా? పాపం అనే మనిషిని అయితే చంపేసింది. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, చచ్చిపోయిన వారిలో ఉన్నా. అయితే ఏమన్నాడు అక్కడ? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడు? చచ్చిన వారై ఉండగా ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు మరణము ద్వారా నీకు నాకేమిచ్చాడు? జీవం ఇచ్చాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 చేయబడింది.
నా మాట విని నన్ను పంపిన విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణముతో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దాటించే ప్రభు జీవములోనికి, దైవ జీవములోనికి, దైవ వెలుగులోనికి, దైవ సంతోషంలోనికి, దైవ కుమారత్వంలోనికి నీకు ప్రవేశం అనుకోవచ్చు. దేవునితో సహవాసం, దేవుని మందిరంతో సహవాసం, దేవుని సంఘముతో సహవాసం కలిగిన అనుభవమే దేవుని ఆరాధించే అనుభవం. అడిగితే కాదు అదేంటి చీకటి జీవితం. ఏంటి చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన అనుభవం పేతురు గారు చెప్తున్నాడు. రెండు మాట అక్కడ ఎఫెసీ 5:8 పూర్వం మీరు చీకటి ఉంటుంది. ఇప్పుడు క్రీస్తు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రభులోకి వచ్చిన జీవితము వెలుగు జీవితం, అదే రక్షణ అనుభవం. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి, పాతం గతించను, సమస్తములో కొత్తవాయును. కొత్తమైన అనుభవం తినారా? ఈ కొత్త అనుభవమే బండి మీకు వచ్చిన అనుభవం. ఈ కొత్త అనుభవమే స్థిరపడిన అనుభవం, నిలబడి ప్రభుని ఆరాధించే అనుభవం. అంటే ప్రభువులు నిలబడుతున్నాను కష్టాల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి అభ్యంతరాలలో ప్రభు కొరకు మనం నిలబడి ప్రభు సాక్షులుగా, ప్రభును మహింపరిచేవారుగా ఈ భూమి మీద మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మనకి ఈ వాక్య వెలుగులో అనుదేయాల్సింది ప్రభును ఆరాధించడానికి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. జనంలోకి వచ్చామా కనుక అపరాధ మరణం నుంచి చనిపోయిన వారు బ్రతికించబడిన వారుగా గుంటుకొచ్చి భూమిలో నుండి బండమికి వచ్చినాడు. కనుక పౌలు గారు చెప్తున్న మాట, పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడును అయినాను. అలా పరిసరికి కనికరించాడు, వెలుగులోకి వచ్చాడు. ఇప్పుడు అదే ఆయన అనుభవం. ఆరాధకుడు దేవుడి కృతజ్ఞుడై ఉన్నాడు అంటాడు. ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉన్నాడు. బాబు అపోస్తుడైన పౌలు ఎల్లప్పుడు మన జీవితంలో దేవుడి కృతజ్ఞమై ఆయన ఆరాధించే ప్రజలంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాలం ప్రభుత్వంలో చేరవచ్చినది నా జీవితం. ఈ అనుభవం వచ్చామా? ఈ అనుభవం కలిగి ఉన్నామా? ఇటు అనుభవం కలిగిన వారంగా మనం ఉన్నట్లయితే ఉదయకాల ప్రభుని మనం ఆరాధిస్తాం. రండి వాక్య వెలుగులో ప్రభుని మనం ఆరాధించినకు ప్రభుత్వం సాయం చేద్దాం. రెండు చిరునాలు పాడుకొని ఆరాధన చేద్దాం. అందరు లేవండి, దయచేసి అందరు లేవండి. నూట 54వ పాట. ఖాళీ ఉంది.
నిరతంబును చూచి నిరీక్షణతో నిన్నినే చూచెదను. నిరతంబును చూచి నిరీక్షణతో నిన్నినే చూచెదను. అంటు పట్టాలండి. ఆరాధన చేసిన తర్వాత సండే సుబ్బిరుడు అంటే ఆరాధిస్తారా అని చెప్పండి. అంతే చెప్పండి. సేవకులను ఆరాధిస్తారు. తర్వాత బాప్తిసం తీసుకున్నారు. ముందు ఆరాధన తీసుకోండి. బాప్తిసం తీసుకున్నారు వాళ్ళు ఆరాధన చేయండి. ముందు వాళ్ళకి అవకాశం ఇవ్వండి. తర్వాత పెద్దవారు ఆరాధిస్తారు. ఒకరట్టు ఒకరి మంత్రుల వరకు ఆరాధిస్తారు.